గుడ్ ఈవినింగ్. ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్కు మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అనగా 2020 ఏప్రిల్ 24వ తేదీ యొక్క కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలని ఒకసారి మనం పరిశీలిద్దాం. అయితే మిత్రులారా, మన వీడియోల్ని అంటే ఏకలవ్య కరెంట్ అఫైర్స్ వీడియోల్ని తప్పనిసరిగా అత్యధిక మంది మిత్రులకు మీరు షేర్ చేయగలరని మిమ్మల్ని కోరుతున్నాను. తద్వారా మన కరెంట్ అఫైర్స్ అత్యంత మంది విద్యార్థులు వినియోగించుకుంటారు. ఆ విధంగా సహకరించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ రోజు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ రోజు నేషనల్ పంచాయతీరాజ్ డే, అంటే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. దీని గురించి ఒకసారి మనం చర్చిద్దాం. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించడం జరుగుతుంది అని అంటే, ఏప్రిల్ 24వ తేదీన ఇది నిర్వహించుకోవడం జరుగుతుంది అనమాట. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏప్రిల్ 24వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఏ సందర్భాన్ని పురస్కరించుకొని లేదా స్మరించుకుంటూ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏప్రిల్ 24వ తేదీన నిర్వహించడం జరుగుతుంది అని అంటే, పంచాయతీరాజ్ చట్టం, అంటే మన దేశంలో పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చినటువంటి తేదీ అనమాట. పంచాయతీరాజ్ చట్టం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చట్టం. ఎందువల్లంటే అప్పటి వరకు కేవలం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే పరిపాలనలో ఉండేవి రాజ్యాంగం ప్రకారం. కానీ మూడో దశ అయినటువంటి పంచాయతీ అనేటటువంటి పంచాయతీరాజ్ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని కూడా ఈ చట్టం ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఈ పంచాయతీరాజ్ చట్టం అనేది మన దేశంలో అత్యంత ప్రముఖమైనటువంటి చట్టం. అందులో ఈ చట్టం గురించి కూడా మనం కొన్ని విషయాల్ని చర్చిద్దాం. ఆ చర్చించినటువంటి విషయం ఏంటంటే, పంచాయతీరాజ్ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అని అంటే 1993 ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఇది అమల్లోకి రావడం జరిగిందనమాట. ఈ అమల్లోకి వచ్చినటువంటి ఏప్రిల్ 24వ తేదీని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా మనం ప్రతి సంవత్సరం కూడా ప్రస్తుతం నిర్వహించుకుంటూ ఉన్నాం అనమాట. అయితే మూడో దశ అయినటువంటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేయడం కోసం, దాన్ని రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయడం కోసం రాజ్యాంగానికి ఎన్నో సవరణ చేయడం జరిగింది అనేది కూడా ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి అంశం. అందులో ఆ విషయాన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. రాజ్యాంగానికి ఎన్నో సవరణ చేయడం ద్వారా పంచాయతీరాజ్ చట్టాన్ని చేయడం జరిగింది అని అంటే 73వ రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా ఈ చట్టాన్ని చేయడం జరిగిందనమాట. అలాగే ఇందుకే పంచాయతీరాజ్ చట్టాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని ఆమోదించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అంటే రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్రం మొట్టమొదట ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని ఆమోదించింది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి మరొక అంశం ఏంటంటే, భారతదేశంలో పంచాయతీరాజ్ చట్టాన్ని మొట్టమొదట ఆమోదించింది రాజస్థాన్ కాగా, పంచాయతీరాజ్ చట్టాన్ని మొట్టమొదట అమలు చేసినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అందువల్ల ఈ ప్రశ్న మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే, భారతదేశంలో పంచాయతీరాజ్ చట్టాన్ని మొట్టమొదట అమలు చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. అంటే సంయుక్త ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిగి ఉన్నటువంటి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని అమలు చేయడం జరిగిందనమాట. అలాగే తర్వాత ఇక్కడ ప్రధానమైనటువంటి కొన్ని కమిటీలు కూడా ఉన్నాయి. అంటే కొన్ని కమిటీలు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో మోడిఫికేషన్స్ గురించి, అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు గురించి కొన్ని కమిటీలు సిఫారసులు చేయడం జరిగింది. జస్ట్ కొన్ని కమిటీలు మాత్రమే. ఆ కమిటీల యొక్క ప్రధానమైనటువంటి కమిటీల గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఆ కమిటీలు ఏంటంటే, భారతదేశంలో పంచాయతీరాజ్ అమల్లో సిఫారసులు చేసినటువంటి ముఖ్యమైన కమిటీలు. దానిలో ముఖ్యమైనటువంటిది మొట్టమొదటిది బల్వంత్ రాయ్ కమిటీ. బల్వంత్ రాయ్ కమిటీ అనేది ఎప్పుడు తన సిఫారసులు ఇవ్వడం జరిగింది అంటే 1957వ సంవత్సరంలో అది దాని సిఫారసులను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మరింత ప్రధానమైన అంశం ఏంటంటే, భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు కొరకు సిఫారసు చేసినటువంటి కమిటీ ఏది అనే ప్రశ్న చాలాసార్లు అనేక పోటీ పరీక్షలు రావడం జరిగింది. దానికి ఆన్సరు బల్వంత్ రాయ్ కమిటీ. ఈ బల్వంత్ రాయ్ కమిటీ అనేది మన దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫారసు చేయడం జరిగింది. ఈ మూడంచెలు ఏంటంటే, 1 గ్రామ స్థాయి, 2 బ్లాక్ స్థాయి, 3 జిల్లా స్థాయి. ఈ 3 స్థాయిల్లో పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేయాల్సిందిగా బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఈ 1957వ సంవత్సరంలో సిఫారసు చేయడం జరిగిందనమాట. అలాగే మరొక ప్రధానమైనటువంటిది ఏంటంటే, దీనిలో మార్పులు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం
విటి కృష్ణమాచారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 1960 సంవత్సరం. ఆ సంవత్సరం గుర్తుంచుకుంటే ఇంచుమించుగా సరిపోతుంది. అలాగే తకత్మాల్ జైన్ స్టడీ గ్రూప్ అని ఒక స్టడీ గ్రూప్ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో చేయాల్సినటువంటి మార్పుల గురించి ఒక తన సిఫార్సులను ఇవ్వడం జరిగింది. అది కూడా సంవత్సరం ఇంపార్టెంట్, 1966 సంవత్సరం. ఇక్కడ మరొక ప్రధానమైనటువంటిది అంటే బల్వంతరాయ్ కమిటీ లాంటి ప్రధానమైనటువంటిది మరొక కమిటీ కూడా ఉంటుంది. ఆ కమిటీ కూడా మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి. ఆ కమిటీ అశోక్ మెహతా కమిటీ. అశోక్ మెహతా కమిటీ అనేది రెండంచెల విధానాన్ని మన పంచాయతీరాజ్ వ్యవస్థలో రెండంచెల విధానాన్ని సిఫార్సు చేసింది. అవి ఏంటంటే ఒకటి జిల్లా పరిషత్ లెవెల్లోను మండల పరిషత్ లెవెల్లోని ఈ పంచాయతీలు ఏర్పాటు చేయాల్సిందిగా, ఆ విధంగా రీమోడిఫై చేయాల్సిందిగా అశోక్ మెహతా కమిటీ 1978 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయడం జరిగిందనమాట. అందులో ఇక్కడ మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫారసు చేసినటువంటి కమిటీ ఏది అని అంటే అశోక్ మెహతా కమిటీ. అశోక్ మెహతా కమిటీ తన సిఫారసులను కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు సబ్మిట్ ఇచ్చింది అని అంటే 1978 సంవత్సరంలో ఇవ్వడం జరిగిందనమాట. ముఖ్యంగా బల్వంతరాయ్ కమిటీ, అశోక్ మెహతా కమిటీ చాలా 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 ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్లు మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరొక 3 కమిటీలు ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి జీవీకే రావు కమిటీ అని ఒక కమిటీ 1985 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా కొన్ని సిఫార్సులు చేయడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ చాలా ఎక్కువైపోతుంది కాబట్టి నేను తగ్గించాను ఇక్కడ. అలాగే డాక్టర్ ఎల్ఎం సింఘ్వి కమిటీ, ఇది 1986లో తన సిఫార్సులు ఇవ్వడం జరిగింది. అలాగే పీకే తుంగాన్ కమిటీ 1989లో ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్ మోహీందర్ సింగ్ కమిటీ 2013లో తన సిఫార్సులు ఇవ్వడం జరిగింది. ఇవి పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి సిఫార్సులు అందించినటువంటి కమిటీలు. వీటిల్లో అత్యంత ప్రధానమైనవి బల్వంతరాయ్ కమిటీ, అశోక్ మెహతా కమిటీ. ఈ రెండు కమిటీలు మాత్రం తప్పనిసరిగా మీరు బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి మరొకసారి చూసుకుంటే అసలు పంచాయతీరాజ్ దినోత్సవం, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి నిర్వహించుకోవడం జరుగుతుంది? మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ప్రస్తుతం జరుపుకుంటున్నాం అని. ఏప్రిల్ 24వ తేదీన జరుపుతున్నాం అని చెప్పుకున్నాం. అయితే మొదటి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు నిర్వహించుకోవడం జరిగింది అని అంటే 2010 సంవత్సరంలో నిర్వహించుకోవడం జరిగింది. ఆ విధంగా ప్రకటించి దాన్ని ఇంప్లిమెంట్ చేసింది 2010 సంవత్సరం అనమాట. 2010 నుంచి ప్రస్తుతం మనం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. అలాగే మరొక అంశం చూసుకున్నట్లయితే ఈ రోజు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. ఈ రోజు అయినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మీకు అందిస్తాను. అదేంటంటే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం 2020 సందర్భంగా, అంటే ఈ రోజు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజు ప్రారంభించినటువంటి ఒక పోర్టల్ ఏది? ఒక పోర్టల్ ప్రారంభించారు. అంటే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని సదుపాయాల కోసం ఒక పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పోర్టల్ పేరు ఏంటంటే గ్రామ స్వరాజ్ పోర్టల్. ఆ పోర్టల్ పేరు గ్రామ స్వరాజ్ పోర్టల్. ఇది ఈ రోజు ఈయన ప్రారంభించడం జరిగింది, మన ప్రధాని గారు ప్రారంభించడం జరిగింది. ఇంకా రేపు పేపర్లో ఈ డీటెయిల్స్ వస్తాయి. గ్రామ స్వరాజ్ పోర్టల్ అనే దాన్ని నరేంద్ర మోడీ గారు ఈ రోజు ప్రారంభించారనమాట. అదొక ఇంపార్టెంట్ పాయింట్. మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ఒక స్కీమ్ని కూడా మన ప్రధాని గారు ఈ రోజు ప్రారంభించారు. దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. పంచాయతీల్లో ఆస్తులు, ఈ పంచాయతీల్లో ఉన్నటువంటి ఆస్తుల్ని గుర్తించడం కోసం డ్రోన్స్ ని వినియోగించేటటువంటి ఒక స్కీమ్ ని ఈ రోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఆ స్కీమ్ పేరు ఏం పేరంటే స్వమిత్వ స్కీమ్. ఈ స్వమిత్వ స్కీము, అదేవిధంగా ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్, ఈ రెండింటిని ఈ రోజు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఈ పదాలు 2 తప్పనిసరిగా గుర్తుంచుకోండి, ఎందుకంటే భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉన్నటువంటి ఈ 2 కూడా ఇంపార్టెంట్. అయితే అసలు పంచాయతీ వ్యవస్థ మన దేశంలో ఏ విధంగా ఉన్నదన్నది ఒక 2-3 పాయింట్లు మీకు ఇస్తాను. అవి ఏంటంటే ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, దేశం మొత్తం మీద ఎన్ని పంచాయతీలు ఉన్నాయి అని అంటే 2.51 లక్షల పంచాయతీలు ఉన్నాయి. 2.51 లక్షలు. ఇవి మొత్తం 3 స్థాయిల్లో కలిపి 2.51 లక్షల పంచాయతీలు ఉన్నాయన్నమాట. అసలు 3 స్థాయిలో ఏంటంటే ఉన్నాయని అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఒకటి గ్రామ స్థాయిలోను, బ్లాక్ స్థాయిలోను, జిల్లా స్థాయిలోను. గ్రామ స్థాయిలో 2.3 లక్షలు, బ్లాక్ స్థాయిలో 6,904, జిల్లా స్థాయిలో 589 పంచాయతీలు ఉన్నాయన్నమాట. ఈ మొత్తం
2.51 లక్షల పంచాయతీలు మన భారతదేశంలో ప్రస్తుతం ఉన్నాయి. ఈ పంచాయతీల అన్నిటికీ కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా ఎలక్షన్స్ నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి ఉంటుందన్నమాట. ఇది పంచాయతీలు భారతదేశంలో ప్రస్తుత పరిస్థితి. అయితే పంచాయతీలకి నిధులు ఎలా వస్తాయి అనే ఒక పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే 14వ ఆర్థిక సంఘం కంప్లీట్ అయిపోయింది. అంటే 14వ ఫైనాన్స్ కమిషన్ 14th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ 20తో అంటే 2020తో కంప్లీట్ అయిపోతుంది. 15వ ఆర్థిక సంఘం యొక్క ఇంప్లిమెంటేషన్స్ ఇప్పటి నుంచి ప్రారంభమవుతాయి. మనకు అందరికీ తెలిసిందే 14వ ఆర్థిక సంఘం యొక్క కాలపరిమితి ఎంత అంటే 2015 నుంచి 20. అలాగే 15వ ఆర్థిక సంఘం ప్రస్తుతం ప్రారంభమవుతుంది. దాని యొక్క కాలపరిమితి ఎంత అంటే 2020 నుంచి 2025. అందువలన 2020 ప్రారంభమవుతుంది కాబట్టి ఈ పంచాయతీలకి ఈ ఫైనాన్స్ కమిషన్ అత్యధికంగా నిధులు కేటాయిస్తుంది ఈ మధ్య. అందువల్ల ఆ విషయాన్ని కూడా ఒక్క పాయింట్ మీకు అందిస్తాను. అదేంటంటే 14వ ఆర్థిక సంఘం దేశంలోని పంచాయతీలకి ఎంత మొత్తంలో నిధులు కేటాయించింది అంటే సుమారుగా 2 లక్షల కోట్ల కన్నా ఎక్కువ కేటాయించింది. అది కొద్దిగా ఎక్కువ కేటాయించింది. ఇంచుమించుగా 2 లక్షల కోట్లు అనమాట. అంటే ఆ స్టాట్ 14వ ఆర్థిక సంఘం కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను పూర్తి డేటా కంప్లీట్గా వెళ్ళదు, కేవలం 2 లక్షల కోట్లు అని ఇచ్చాను. 14వ ఆర్థిక సంఘం పీరియడ్ మీకు తెలిసిందే, ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను నేను. 2015 నుంచి 20. 2015 నుంచి 20 కాలంలో 14వ ఆర్థిక సంఘం దేశంలో ఉన్నటువంటి పంచాయతీ కేటాయించినటువంటి నిధులు ఎంత అంటే 2 లక్షల కోట్ల రూపాయలు. అయితే 15 ఆర్థిక సంఘం ప్రస్తుతం ప్రారంభమైంది. దాని కాలపరిమితి ఎంత? 2020 నుంచి 25 మధ్య కాలంలో ఈ 15 ఆర్థిక సంఘం ఇంప్లిమెంట్ అవుతుంటుంది. అయితే 15వ ఆర్థిక సంఘం దేశంలో ఉన్నటువంటి పంచాయతీలకి ఎన్ని కోట్ల రూపాయల నిధులను కేటాయించింది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది 10 లక్షల కోట్ల రూపాయలు. 10 లక్షల కోట్ల రూపాయలు. మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. 14వ ఆర్థిక సంఘం ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించింది అంటే 2 లక్షల కోట్ల రూపాయలు. కానీ 15వ ఆర్థిక సంఘం 2020-25 మధ్యకాలంలో 10 లక్షల కోట్ల రూపాయలని డైరెక్ట్ గా పంచాయతీలకే పంపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరిగిందనమాట. అందువలన పంచాయతీరాజ్ వ్యవస్థకి ఈ మధ్యకాలంలో విపరీతంగా ఇంపార్టెన్స్ పెరుగుతుందనే విషయాన్ని మీకు ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్ బట్టి మీకు అర్థమవుతుంది. 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి బాధ్యత పంచాయతీరాజ్ వ్యవస్థకు ఉందన్నమాట. అందువలన 15వ ఆర్థిక సంఘం ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించింది? 10 లక్షల కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ పదాన్ని చాలా బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ మరొక పాయింట్ మీకు ఇచ్చాను. ఇక్కడ మనం చర్చ వచ్చింది కాబట్టి 15వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు అంటే శ్రీ ఎన్కే సింగ్ గారు 15వ ఆర్థిక సంఘం చైర్మన్. అయితే 15వ ఆర్థిక సంఘం కన్నా 14వ ఆర్థిక సంఘం కన్నా 15వ ఆర్థిక సంఘం ఎంత ఎక్కువ శాతం నిధులు కేటాయించింది అని అంటే 399% ఎక్కువ నిధులు కేటాయించింది అనమాట. 14వ ఆర్థిక సంఘం కన్నా 15వ ఆర్థిక సంఘం పంచాయతీలకు దేశంలో ఉండే పంచాయతీలకు ఎంత ఎక్కువ నిధులను కేటాయించడం జరిగింది అని అంటే 399% నిధులను ఎక్కువగా కేటాయించడం జరిగింది. అయితే ప్రస్తుతం మన కేంద్రంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ నరేంద్ర సింగ్ తోమర్. శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అనే ఆయన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనమాట. దీంతో మనం పంచాయతీరాజ్ డే గురించి కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ మరొక అంశం ఈరోజు ఉంది, ఒక ప్రధానమైన అంశం. అదేంటంటే ఈరోజు చైనా దేశం ఒక ప్రకటన చేసింది. తాము మార్స్ మిషన్ చేస్తున్నామని ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇది కూడా మీకు రేపు న్యూస్ పేపర్స్లో వస్తుంది. మీరు నా ఉద్దేశంలో మీరు బాగా ప్రిపేర్ అవుతున్నారు అంటే హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అంటే నేషనల్ న్యూస్ పేపర్స్ని మీరు చదువుతూ ఉంటారని నేను అనుకుంటున్నాను. వాటిలో తప్పనిసరిగా ఈ న్యూస్ వస్తూ ఉంటాయి. దాన్ని కూడా మీరు ఫాలో అయితే మంచిది. అంటే సాధ్యమైనంత వరకు కూడా నేను ఆ పేపర్లన్నీ కూడా తప్పనిసరిగా చదివి వాటిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా చదివితే ఇంకా మంచిది. ఓకే, ఇప్పుడు రేపు రావడానికి అవకాశం ఉంటుంది ఈ విషయం నా ఉద్దేశంలో. అయితే ఈరోజు చైనా ఏం ప్రకటించిందంటే చైనా తాము మార్స్ గ్రహం మీదకు ఒక మిషన్ ప్రయోగిస్తున్నామని, అంటే అంగారక గ్రహం మీదకు ఒక మిషన్ ప్రయోగించేస్తున్నామని, అంటే ఒక స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగిస్తున్నామని ప్రకటించడం జరిగిందనమాట. దాని గురించి రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నల్ని ఒకసారి చూద్దాం. ఇటీవల ఏ దేశం త్వరలో మార్స్ మిషన్ చేపడుతున్నట్టుగా ప్రకటించింది అని అంటే చైనా దేశం. చైనా దేశం చేపట్టినటువంటి మార్స్ మిషన్ యొక్క పేరేమిటి? ఇది చూసారా, చైనా దేశం మార్స్ మిషన్ మీద చేసినటువంటి అతి త్వరలో చేపడుతున్నటువంటి
మిషన్ పేరు, దాని పేరు ఏం పేరంటే తియాన్వెన్ 1. దాని పేరు తియాన్వెన్ 1 అన్నమాట. అయితే చైనా దేశం యొక్క అంతరిక్ష పరిశోధనా సంస్థ ఏది, దాని పేరు ఏం పేరు? మన అంతరిక్ష పరిశోధనా సంస్థ పేరు ఇస్రో అన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే చైనా యొక్క అంతరిక్ష పరిశోధనా సంస్థ పేరు ఏం పేరంటే సిఎన్ఎస్ఏ. సిఎన్ఎస్ఏ అనగా అంటే చైనీస్ నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనేది సిఎన్ఎస్ఏ యొక్క ఎబ్రివేషన్ అనమాట. అంటే చైనా దేశం యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ. అయితే ఈ సిఎన్ఎస్ఏ ద్వారానే ఈ మిషన్స్ అన్ని కూడా అంతరిక్ష ప్రయోగాలన్నీ కూడా చేయబడుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు దాని గురించి కూడా ఒక పాయింట్ మనం చెప్పుకుందాం. అదేంటంటే తమ దేశం చేపట్టేటటువంటి అన్ని గ్రహాలపైకి కూడా ఈ రోజు ప్రకటన చేయడం జరిగింది సిఎన్ఎస్ఏ. అది ఏం ప్రకటన చేసింది అంటే తమ దేశం ఇక భవిష్యత్తులో ప్రయోగించేటటువంటి ఏ గ్రహం మీదకి ప్రయోగించినా సరే ఒక మిషన్ ప్రయోగించామంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సిరీస్ ని, ఒక ప్రత్యేక పేరు ఉన్నటువంటి సిరీస్ ని పెడతామని ఈ రోజు ప్రకటించడం జరిగింది. ఆ పేరు ఏం పేరు అని అంటే తియాన్వెన్ సిరీస్ అన్నమాట. తియాన్వెన్ సిరీస్ లో భాగంగా మనకి మార్స్ మీద ప్రయోగించే భాగం ఏది అంటే తియాన్వెన్ 1 అన్నమాట. ఇది తియాన్వెన్ అనేటువంటి పేరుతో ఇక్కడ సిరీస్ వీళ్ళు ప్రారంభిస్తున్నారు. ఈ రోజే ఈ సిఎన్ఎస్ఏ చైనీస్ యొక్క అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రకటించడం జరిగింది. అయితే తియాన్వెన్ అంటే ఏమిటి, దాని అర్థం? తియాన్వెన్ అంటే అర్థం ఏంటంటే హెవెన్లీ క్వశ్చన్స్ అని అర్థం, స్వర్గలోకపు ప్రశ్నలు అని అర్థం అనమాట. తియాన్వెన్ అంటే హెవెన్లీ క్వశ్చన్స్ లేదా స్వర్గలోకపు ప్రశ్నలు అని అర్థం. అందుకని వీళ్ళు తియాన్వెన్ అని చైనీస్ భాషలో ఆ పేరు పెట్టడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ ప్రశ్న మనం గమనించినట్లయితే మార్స్ గ్రహం మీదకు తియాన్వెన్ 1 మిషన్ చేపడుతున్నట్లుగా ఇటీవల ఏ సందర్భంలో చైనా ప్రకటించింది? ఈ రోజు ఒక ప్రత్యేకత ఉంది చైనాకి. ఆ ప్రత్యేకత ఆధారంగా ఆ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఈ మార్స్ గ్రహం మీదకి మనం తియాన్వెన్ 1 ప్రయోగిస్తున్నాం అని చెప్పి చైనా ప్రకటించింది అనమాట. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే వాళ్ళకి ఈ రోజు అంతరిక్ష దినోత్సవం చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే నేషనల్ స్పేస్ డే నిర్వహించుకుంటున్నారు వాళ్ళు. అంటే జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని చైనా నిర్వహించుకుంటుంది. ఇందుకే జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని చైనా ఎప్పుడు నిర్వహించుకుంటుంది అని అంటే ఈ రోజే. డేట్ ఎంత? ఏప్రిల్ 24వ తేదీ. చైనా యొక్క జాతీయ అంతరిక్ష దినోత్సవము లేదా నేషనల్ స్పేస్ డే ఎప్పుడు నిర్వహించుకోవడం జరుగుతుంది అని అంటే ఏప్రిల్ 24వ తేదీన చైనా యొక్క జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించుకుంటూ ఉంటారనమాట. ఈ నిర్వహణలో భాగంగా వాళ్ళ అంతరిక్ష సంస్థ ఈ ప్రకటనని చేయడం జరిగిందనమాట. ఏ ప్రకటనను? తియాన్వెన్ 1 మార్స్ గ్రహం మీదకి పంపిస్తున్నాము త్వరలో అనే ప్రకటనని చేయడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించిన విషయాలు. అయితే చైనా ఇంతకు ముందే మార్స్ మీదకి ఒక మిషన్ ప్రయోగించింది. కాకపోతే ఆ మిషన్ ని ఫెయిల్ అయిపోయింది. ఆ మిషన్ ని రష్యా సహకారంతో వాళ్ళు పంపించారు. అయినప్పటికీ అక్కడ అంతరిక్షంలో అది సరిగా పనిచేయలేదు. అందువల్ల అది ఫెయిల్డ్ మిషన్ అనమాట. ఆ ఫెయిల్డ్ మిషన్ పేరు కూడా ఒకసారి మనం చూద్దాం. గతంలో చైనా మార్స్ మీదకు పంపించినటువంటి విఫలమైన మిషన్ ఏది అంటే ఇన్ గుఫా అనేది ఈ మిషన్ యొక్క పేరు అనమాట. ఇది ఫెయిల్డ్, రష్యా సహకారంతో వాళ్ళు పంపించారనమాట. నెక్స్ట్ అయితే ఇంతవరకు మార్స్ మీదకు స్పేస్ క్రాఫ్ట్లు పంపించినటువంటి దేశాలు ఎన్ని అంటే 4. మార్స్ మీదకి స్పేస్ క్రాఫ్ట్స్ సక్సెస్ఫుల్ గా విజయవంతంగా పంపించినటువంటి దేశాల సంఖ్య ఎంత అంటే 4. ఆ 4 ఏవి అంటే 1 యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 2 రష్యా, 3 యూరోపియన్ యూనియన్, 4 భారతదేశం. మన ఇండియా 4వ దేశంగా అవతరించింది. దేని పంపించి అవతరించింది? ఆ విధంగా మార్స్ మీదకు భారతదేశం పంపించినటువంటి స్పేస్ క్రాఫ్ట్ పేరేం పేరు అంటే మంగళయాన్. మనందరికీ తెలిసిందే మంగళయాన్ లేదా MOM మామ్ అంటారు, లేదా మంగళయాన్ అంటారు. మార్స్ మీదకు భారతదేశం పంపించినటువంటి మిషన్ ఏది అంటే మంగళయాన్. ఇందుకే మంగళయాన్ ను భారతదేశం ఎప్పుడు చేసింది, ఎప్పుడు పంపించింది అంతరిక్షంలోకి అంటే 2013 నవంబర్ 5వ తేదీన మంగళయాన్ ను భారతదేశం అంతరిక్షంలో పంపించింది అనమాట. అయితే తన మొదటి ప్రయత్నంలోనే మార్స్ మిషన్ విజయవంతం చేసినటువంటి ఏకైక దేశం ఏది అని అంటే భారతదేశము. ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్. తన మొదటి ప్రయత్నంలోనే ఈ విధంగా మార్స్ మిషన్ ని సక్సెస్ఫుల్ చేయడం అనేది ఒక ప్రత్యేకత మన భారతదేశానికి అనమాట. అందులో ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే మంగళయానికి మరో పేరు ఆల్రెడీ చెప్పాను నేను, మామ్ అని చెప్పాను, MOM మామ్. ఆ మామ్ పూర్తి పేరు ఏం పేరు అంటే
మార్స్ ఆర్బిటర్ మిషన్. మార్స్ ఆర్బిటర్ మిషన్ అనేది మామ్ యొక్క పూర్తి పేరు. అయితే ఈ మామ్ గురించి కూడా మనం తెలుసుకోవాలి, ఎందుకంటే చైనా ప్రకటనతో మన మంగళయానికి కూడా ఇంపార్టెన్స్ పెరిగింది. అందులో దాని గురించి కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అందుకని ఆ పాయింట్స్ కూడా మీకు ఇక్కడ ఇస్తున్నాను. అవి ఏంటంటే, ఏ రాకెట్ ద్వారా, అంటే ఏ రాకెట్ లాంచర్ ద్వారా మామ్ను ఇస్రో అంతరిక్షంలోనూ ప్రవేశపెట్టింది అని అంటే పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ C-25. పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ C-25 అనేటటువంటి రాకెట్ ద్వారా మన మామ్ని, మంగళయాన్ని ఇస్రో అంతరిక్షంలోనికి పంపించడం జరిగింది. అలాగే మంగళయాన్ మిషన్ ని ఎక్కడి నుంచి ప్రయోగించడం జరిగింది? మన ఇస్రో ప్రయోగించింది. ఎక్కడి నుంచి ప్రయోగించింది అంటే మన అందరికీ తెలిసిందే, శ్రీహరికోట. ఇందుకు శ్రీహరికోట ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో శ్రీహరికోట ఉంది. ఈ విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ మరొక ప్రధానమైన అంశం ఏంటంటే, నిజానికి మంగళయాన్ కేవలం 6 నెలల కాలానికి మాత్రమే, అంటే లైఫ్ టైము కేవలం 6 నెలలు మాత్రమే పనిచేస్తుందని మన ఇస్రో ప్రకటించి పంపించింది. కానీ అద్భుతంగా ఇప్పటికి కూడా అది పనిచేస్తూనే ఉంది. ఇప్పటికి దాన్ని ప్రయోగించి 5 సంవత్సరాల 7 నెలలు అయింది. 5 సంవత్సరాల 7 నెలల నుంచి కూడా ఇప్పటికీ కూడా అద్భుతంగా మంగళయాన్ వర్క్ చేస్తూ ఉందన్నమాట. ఇంకా కొంతకాలం పనిచేసే అవకాశం కూడా ఉంది. ఇది కూడా మన భారతదేశం యొక్క రికార్డు. అయితే ఆ మంగళయాన్ స్పేస్ క్రాఫ్ట్ ని ప్రస్తుతం ఏ సంస్థ పర్యవేక్షిస్తోంది? ఇస్రోకి సంబంధించినటువంటి ఏ సంస్థ పర్యవేక్షిస్తోంది అంటే దాన్ని పరీక్షిస్తుంది అంటే ఇస్ట్రాక్. ISTRAC. ఇస్ట్రాక్ అనగా ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ అనేది ఇస్ట్రాక్ యొక్క పూర్తి పేరు అనమాట. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ అనేది ఇస్ట్రాక్ యొక్క పూర్తి పేరు. ఇందుకు ఇస్ట్రాక్ అనేది ఎక్కడుంది అని అంటే బెంగళూరులో ఉంది. ఇస్ట్రాక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది. ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ పాయింట్ ఇచ్చాను. మంగళయాన్ మిషన్ యొక్క జీవితకాలం ఎంతగా పేర్కొంటూ ఇస్రో ప్రయోగించింది అని అంటే 6 నెలలను పేర్కొంది. కానీ అది ఇప్పటికి కూడా తన సేవలు అందిస్తోంది. దాని మీద కూడా మీకు ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 6 నెలలు జీవితకాలంలో ప్రయోగించబడినటువంటి మంగళయాన్ ఎన్ని సంవత్సరాల నుంచి తన సేవలు ఇంకనూ కొనసాగిస్తోంది అని అంటే 5 సంవత్సరాల 7 నెలలు అయింది ఇప్పటి వరకు. ఇప్పటికీ కూడా దాని జీవితకాలం పూర్తి అవ్వలేదు, ఇంకా పనిచేస్తూనే ఉందన్నమాట. ఇది మంగళయాన్ గురించి, అదేవిధంగా చైనా యొక్క ప్రకటన గురించి, మార్స్ మిషన్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక అంశాన్ని చూద్దాం. ఇంకొక అంశం ఏంటంటే, ఈరోజు మరో దినోత్సవం కూడా ఉంది. ఆ దినోత్సవం ఏంటి అంటే, ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి దినోత్సవం. ఐక్యరాజ్య సమితి రీసెంట్ గానే లాస్ట్ ఇయరే ఈ దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. అందులో దీన్ని మనం తప్పనిసరిగా చదువుకోవాలి. అదేంటంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ మల్టీలాటరలిజం అండ్ డిప్లొమసీ ఫర్ పీస్ అనేది ఈ రోజు నిర్వహించుకునేటటువంటి దినోత్సవం. దాని మీద వచ్చేటటువంటి ప్రశ్నలు చూద్దాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ మల్టీలాటరలిజం అండ్ డిప్లొమసీ ఫర్ పీస్ ను ఎప్పుడు నిర్వహించుకోవడం జరుగుతుంది అని అంటే ఏప్రిల్ 24వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 24వ తేదీన. అయితే మొట్టమొదటి దినోత్సవం, ఇలాంటి ఇంటర్నేషనల్ డే మొట్టమొదటి ఎప్పుడు చేశారంటే 2019లో చేశారు. లాస్ట్ ఇయరే చేశారు. ఇది రెండోది అనమాట. అందులో దాన్ని కూడా ఒకసారి మీకు క్వశ్చన్ ఇచ్చాను. ఇంటర్నేషనల్ డే ఆఫ్ మల్టీలాటరలిజం అండ్ డిప్లొమసీ ఫర్ పీస్. ఇది తెలుగులో ఏం లేదు, ఇంగ్లీష్లోనే మ్యాక్సిమం ఉంటుంది. ఎందువల్లంటే మల్టీలాటరలిజం అంటే బహుళత్వం, అలా డిప్లొమసీ ఫర్ పీస్ అంటే శాంతికి డిప్లొమసీ అనమాట. శాంతికి చర్చలు సంబంధించినటువంటి అంతర్జాతీయ దినోత్సవం. ఇది మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే గుర్తుంచుకుంటే మీకు మంచిదనేది నా అభిప్రాయం. ఇంతవరకు తెలుగులో ఎక్కడ ఇవ్వలేదు, ఇది ఇంగ్లీష్లోనే చూసుకోండి. ఇది కూడా ఇంటర్నేషనల్ డే ఆఫ్ మల్టీలాటరలిజం అండ్ డిప్లొమసీ ఫర్ పీస్ అనేది మొట్టమొదటిసారిగా ఎప్పుడు నిర్వహించారు అని అంటే 2019 ఏప్రిల్ 24వ తేదీన నిర్వహించుకోవడం జరిగింది. ఇందుకు ఎవరు నిర్వహిస్తున్నారంటే యుఎన్, ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తూ ఉందన్నమాట. ఆ ప్రశ్న కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 24వ తేదీన ఇంటర్నేషనల్ డే ఆఫ్ మల్టీలాటరలిజం అండ్ డిప్లొమసీ ఫర్ పీస్ గా ఎవరు ప్రకటించి నిర్వహిస్తున్నారు అంటే యుఎన్, అంటే యునైటెడ్ నేషన్స్, అంటే ఐక్యరాజ్య సమితి. ఇంతకీ ఏ లక్ష్యంతో ఇంటర్నేషనల్ డే ఆఫ్ మల్టీలాటరలిజం అండ్ డిప్లొమసీ ఫర్ పీస్ ను ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తోంది అని అంటే ప్రపంచంలో అనేక రకాలైనటువంటి సంస్కృతులు, భాషలు, అనేక రకాలైన జాతులు ఉంటాయి. వాళ్ళందరి మధ్య కూడా సమైక్యతని తీసుకురావడం. ఇక్కడ నేను ఇచ్చినటువంటి పాయింట్ ఏంటంటే ప్రపంచంలోని బహుళత్వము మరియు అంతర్జాతీయ సహకారాలను పెంపొందించడం. ఇది ఫస్ట్ పాయింట్. దీని యొక్క లక్ష్యం ఏంటంటే, ఈ డే యొక్క లక్ష్యం ఏంటంటే ప్రపంచంలోని బహుళత్వం
మల్టీలాటరలిజం, ప్రపంచంలోని బహుళత్వము మరియు అంతర్జాతీయ సహకారాలను పెంపొందించడం ఒకటో పాయింట్. రెండోది యుఎన్ యొక్క 3 స్తంభాలను పేర్కొంటారు, అంటే 3 పిల్లర్స్ ఆఫ్ యుఎన్ అని పేర్కొంటారు. అవి ఏంటంటే శాంతి మరియు రక్షణ, రెండోది మానవ హక్కులు, 3 అభివృద్ధి, డెవలప్మెంట్ అన్నమాట. ఈ మూడింటిని మరింత అభివృద్ధి పరుస్తూ వాటి మీద ప్రచారం చేయడం. ఈ 2 లక్ష్యాలతో ఐక్యరాజ్య సమితి 2019లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ మల్టీలాటరలిజం అండ్ డిప్లొమసీ ఫర్ పీస్ ను ఏప్రిల్ 24వ తేదీన ప్రకటించి నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. ఇది ఈ దినోత్సవం యొక్క ప్రత్యేకత. దీని మీద రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు. ఇప్పుడు మరొక అంశాన్ని మనం గమనిద్దాం. అదేంటంటే నిన్న ఒక ప్రత్యేకమైన డే ఒకటి ఉంది. ఆ డే గురించి నిన్న చెప్పలేదు, మర్చిపోయాను. ఈ రోజు దాని విషయాన్ని కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే వరల్డ్ బుక్ డే. వరల్డ్ బుక్ డే. ఆ వరల్డ్ బుక్ డే ఎప్పుడు చేస్తారంటే, ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ఎప్పుడు చేస్తారంటే ఏప్రిల్ 23వ తేదీన చేస్తారు. ఈ పుస్తక దినోత్సవాన్ని ఎవరు నిర్వహిస్తారంటే యునెస్కో నిర్వహిస్తూ ఉంటుంది అనమాట. ఇది బుక్ డే గురించి. అలాగే ఇంతకీ ప్రపంచ పుస్తక దినోత్సవం రాజధాని 2020 బుక్ డే లో వరల్డ్ బుక్ క్యాపిటల్ 2020గా ఏ నగరం ఎంపికైంది అనేటువంటి ప్రశ్న కూడా మనం చూసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా ఒక నగరాన్ని వరల్డ్ బుక్ క్యాపిటల్ గా ప్రకటిస్తూ ఉంటుంది, అంటే యునెస్కో ప్రకటిస్తూ ఉంటుంది. ఈ 2020 సంవత్సరానికి ఆ వరల్డ్ బుక్ క్యాపిటల్ గా మలేషియా రాజధాని కౌలాలంపూర్ ని ప్రకటించడం జరిగిందనమాట. అలాగే నిన్నే ఇంగ్లీష్ భాషా దినోత్సవం కూడా నిర్వహించుకోవడం జరిగింది. దాని గురించి కూడా కొన్ని పాయింట్లు ఇస్తాను. ఇంగ్లీష్ భాషా దినోత్సవం అంటే ఇంగ్లీష్ డే. ఇంగ్లీష్ డేను ఎప్పుడు నిర్వహిస్తారంటే ఏప్రిల్ 23వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇంగ్లీష్ భాష దినోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తారు ఏప్రిల్ 23 అంటే, ఇంగ్లీష్ భాషకి మెయిన్ ప్రధానమైనటువంటి వ్యక్తి అయినటువంటి విలియం షేక్స్పియర్ యొక్క జయంతి, వర్ధంతి 2 కూడా ఒకే రోజు ఏప్రిల్ 23నే. ఆయన జన్మించింది మరియు చనిపోయింది కూడా ఏప్రిల్ 23. ఆ ఏప్రిల్ 23ని ఆయన స్మరణగా ఇంగ్లీష్ భాషా దినోత్సవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇందుకు ఎవరు నిర్వహిస్తారు అంటే ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు నిర్వహిస్తుంది అంటే ఐక్యరాజ్య సమితిలో అధికార భాష అయినటువంటి ఒకానొక అధికార భాష ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో ఎన్ని అధికార భాషలు ఉన్నాయి అంటే 6 అధికార భాషలు ఉన్నాయి. ప్రతిదానికి కూడా ఒక డే ఉంది. ఆ డేస్ గురించి కూడా మీకు ఒకసారి అందిస్తాను. ఐక్యరాజ్య సమితి లాంగ్వేజ్ దినోత్సవాలు అంటే భాషా దినోత్సవాలు ఎన్ని భాషలు నిర్వహిస్తుంది అంటే, ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి అధికార భాషలన్నిటికీ కూడా ఈ లాంగ్వేజ్ డేస్ గా నిర్వహిస్తూ ఉంటుంది. ఇందుకే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి అధికార భాషలు ఎన్ని అంటే 6 అధికార భాషలు ఉన్నాయి. ఆ 6 అధికార భాషలు ఏంటంటే, 1 అరబిక్, 2 చైనీస్, 3 ఇంగ్లీష్, 4 ఫ్రెంచ్, 5 రష్యా, 6 స్పానిష్. ఈ 6 భాషలు కూడా ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి 6 అధికార భాషలు. ఈ అధికార భాషలకి ఈ దినోత్సవాన్ని ఈ రోజుల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఈ రోజు ఇంగ్లీష్ మరియు స్పానిష్ రెండింటికి కూడా ఏప్రిల్ 23వ తేదీనే భాషా దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో. ఇంగ్లీష్ ఏప్రిల్ 23నే, స్పానిష్ కూడా ఏప్రిల్ 23నే. ఈ 2 కూడా ఏప్రిల్ 23వ తేదీని ఈ దినోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అవి కాకుండా అరబిక్ డిసెంబర్ 18, చైనీస్ ఏప్రిల్ 20, ఫ్రెంచ్ మార్చి 20, రష్యన్ జూన్ 6. ఈ దినోత్సవాలన్నీ కూడా ఈ 6 దినోత్సవాలని కూడా ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంటుందన్నమాట. ఇది ఇంగ్లీష్ దినోత్సవం గురించి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి వచ్చింది. అదేంటంటే వైఎస్ఆర్ 0 పథకం ఈ రోజే ప్రారంభమైంది. ఆ వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం గురించి కూడా కొన్ని అంశాలు మనం చర్చిద్దాం. అవి ఏంటంటే, ఎవరు చేసిన రుణాలపై అయినటువంటి వడ్డీని ప్రభుత్వమే చెల్లించడం ద్వారా 0 వడ్డీ పథకాన్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఎవరు చేసినటువంటి రుణాల మీద అయ్యేటటువంటి వడ్డీని ప్రభుత్వం కడుతుంది అని అంటే, డ్వాక్రా సంఘాల్లో ఉండే మహిళలు వాళ్ళు చేసినటువంటి రుణాల మీద వచ్చినటువంటి వడ్డీల్ని బ్యాంకులకు ప్రభుత్వమే కడుతుంది అనమాట. ఆ విధంగా ఆ ప్రజలకి అంటే ఆ ఆడపడుచులకి 0 వడ్డీ వస్తుంది అనమాట. అంటే వడ్డీ లేనటువంటి రుణాలు అందించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు, ఆ స్త్రీలకు అభివృద్ధి కోసం గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకాన్ని వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం అని పేర్కొంటారు. ఈ వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం గురించి కొన్ని అంశాలు మనం చూద్దాం. అదేనంటే, డ్వాక్రా సంఘాల్లోని మహిళలు చేసినటువంటి వడ్డీని ప్రభుత్వమే చెల్లించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రత్యేక పథకం ఏం పేరు అంటే వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం. ఈ వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం ఇటీవల ఎప్పుడు ఏర్పాటు చేయబడింది, ఎప్పుడు ప్రారంభించబడింది అంటే
2020 ఏప్రిల్ 24వ తేదీన ప్రారంభించబడింది. అంటే ఈ రోజే బ్యాంకులన్నిటికి కూడా ఆ డబ్బుల్ని మన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టడం జరిగిందనమాట. అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకంలో భాగంగా రాష్ట్రంలోని ఎంతమంది మహిళలు లబ్ధి పొందుతారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది అంటే 90 లక్షల మంది మహిళలకి దీని ద్వారా లబ్ధి చేకూరుతోంది. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకంలో లబ్ధిదారుల సంఖ్య ఎంత అంటే 90 లక్షల మంది. అయితే ఈ 90 లక్షల మందికి కూడా ఎంత డబ్బుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేసింది అని అంటే 1400 కోట్ల రూపాయలని మంజూరు చేయడం జరిగింది. దాని మీద కూడా ప్రశ్న ఇచ్చాను. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు సహాయం చేయడకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత మొత్తంలో నిధులు కేటాయించింది అంటే 1400 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఇందుకే డ్వాక్రా అంటే మనకు తెలిసిందే. డ్వాక్రా అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ ఇన్ రూరల్ ఏరియాస్ అనేది డ్వాక్రా. దీని గురించి మీకు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుందనే ఉద్దేశంతో ఇంతకు మించి ఎక్కువ డేటా ఇవ్వలేదు నేను. నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ అంశాన్ని చూసుకున్నట్లయితే సిద్దిపేట ఈరోజు తెలంగాణకి మరొక వరదాయనైనటువంటి ఒక ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడం జరుగుతోంది. దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సిద్దిపేటకి గోదావరి నీరుని ఇవ్వడానికి ఈరోజే ముహూర్తాన్ని పెట్టడం జరిగింది. దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. దానిలో భాగంగా సిద్దిపేట మరియు సిరిసిల్ల ప్రాంతాలకి ఓ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీటిని పంపిస్తున్నారు. దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. దాని పేరు రంగరాయ ప్రాజెక్ట్. ఈ రంగరాయ ప్రాజెక్ట్ అనేది కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం. రంగరాయ ప్రాజెక్ట్ ద్వారా ఏ నదీ జలాలను ఇటీవల తెలంగాణలోని సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాలకు చేరవేయడం జరిగింది అంటే గోదావరి నీళ్ళని. గోదావరి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గోదావరి జలాలను సిద్దిపేట మరియు సిరిసిల్ల జిల్లాలకు చేరవేసే ప్రాజెక్టు ప్రారంభించబడింది. దాని పేరేం పేరు అంటే రంగరాయ ప్రాజెక్ట్. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఈ రంగరాయ ప్రాజెక్ట్ అనమాట. అలాగే సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో తాగునీరు, సాగునీరు అవసరాలు తీర్చడానికి ఇటీవల ప్రారంభించబడినటువంటి రంగరాయ ప్రాజెక్టు యొక్క సామర్థ్యం ఎంత అంటే 3 టీఎంసీలు. 3 టీఎంసీల ప్రాజెక్టు. ఈ 3 టీఎంసీల ద్వారా ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించనున్నారు అంటే 1,10,000 ఎకరాలకి ఈ 3 టీఎంసీల నుంచి సాగునీరు అందిస్తూ ఉన్నారనమాట. రంగరాయ ప్రాజెక్టు ద్వారా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించబడుతుంది అంటే 1,10,000 ఎకరాలకి సాగునీరు అందించడం జరుగుతుంది అనమాట. ఏ ప్రాజెక్టులో అంతర్భాగంగా ఇటీవల రంగరాయ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది అంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాజెక్టు. ఈ కేసీఆర్ గవర్నమెంట్ చేసినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి ప్రాజెక్టు. ఈ ప్రధానమైన ప్రాజెక్ట్ ఇంచుమించుగా 18 లక్షల పైన ఎకరాలు, 18 లక్షల పై ఎకరాలు సాగునీరు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో రాబోతోంది. దాని ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలం కాబోతోంది. అందువల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కొన్ని అంశాలని మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. దాని గురించి కొన్ని అంశాలు మాత్రమే మీకు ఇస్తాను. అవి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడింది అంటే గోదావరి నదిపై నిర్మించబడింది. ఇందుకే కాళేశ్వరం ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది, తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది అంటే భూపాలపల్లి జిల్లాలో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇందుకే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2019 జూన్ 21వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఈ మహారాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కలిపి వాళ్ళందరి సమక్షంలో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మన చంద్రశేఖర్ గారు దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. అది ఎప్పుడు అంటే 2019 జూన్ 21వ తేదీన ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ప్రారంభించడం జరిగిందనమాట. ఇందుకు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి మొత్తం నిర్మాణ వ్యయం ఎంత అయింది అంటే 1.2 లక్షల కోట్ల రూపాయలు అయింది. 1.2 లక్షల కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఈ క్వశ్చన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏది అంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఎందుకు ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది కొన్ని నదుల యొక్క 2 నదుల యొక్క సంగమ ప్రదేశంలో ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది. ఆ నదుల పేరేం పేరు? ఏ నదుల సంగమ ప్రదేశంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది అని అంటే గోదావరి, ప్రాణహిత. ఈ 2 నదుల యొక్క
సంగమ ప్రదేశంలో ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించబడింది అనమాట. అయితే ఇక్కడ ప్రాణహిత గురించి కూడా ఒక పాయింట్ ఇచ్చాను. అదేంటంటే వార్ధ, పైన్ గంగా, వెయిన్ గంగా ఈ ఉపనదులు ఏ నదికి సంబంధించిన ఉపనదులు అనే ప్రశ్న ఇచ్చాను నేను. ఏ నదికి సంబంధించినవి అంటే ప్రాణహిత నదికి సంబంధించినటువంటి ఉపనదులు వార్ధ, పెయిన్ గంగా, వెయిన్ గంగా. అయితే ప్రాణహిత మళ్ళీ గోదావరి నదిలో కలుస్తుంది. అందువల్ల ప్రాణహిత అనేది గోదావరి నది యొక్క ఉపనది అనమాట. ప్రాణహిత అనేది గోదావరి నది ఉపనది. ప్రాణహితలోకి చేరుతున్నటువంటి వార్ధ, పైన్ గంగా, వెయిన్ గంగా అనేవి ప్రాణహిత యొక్క ఉపనదులు అనమాట. అందులో ఇక్కడ జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. నెక్స్ట్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొత్తం ఎంత పొడవైనటువంటి కాలువ మార్గాన్ని కలిగి ఉంటుంది? కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం ఎన్ని కిలోమీటర్ల కాలువ మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగిందంటే 13 జిల్లాల్లోని 1800 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్ట్ని, కాలువల్ని నిర్మించడం జరిగింది. అంతేకాకుండా దీని నీటి నిల్వ సామర్థ్యం ఎంత అంటే 240 టీఎంసీలు. కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క మొత్తం నిల్వ సామర్థ్యం ఎంత అంటే 240 టీఎంసీల నీటిని దీని నిల్వ సామర్థ్యంగా ఉంటుంది. అలాగే దీని ఆయకట్టు, కమాండ్ ఏరియా ఎంత కమాండ్ ఏరియా ఉంటుంది అని అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మొత్తం ఎన్ని ఎకరాల ఆయకట్టు కమాండ్ ఏరియాకు సాగునీరు అందించడం జరుగుతుంది అంటే 18.25 లక్షల ఎకరాలకి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీటి సదుపాయం కలుగుతూ ఉందన్నమాట. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి, ఈ రోజు వచ్చినటువంటి రంగరాయ ప్రాజెక్ట్ గురించి. అదేవిధంగా మరొక అంశం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్వీయ అభ్యసనకి ఒక యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి కూడా ఒకసారి మనం 2 పాయింట్లు చెప్పుకుందాం. అవి ఏంటంటే ఉపాధ్యాయులు, విద్యార్థుల స్వీయ అభ్యసనం కోసం ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ప్రారంభించినటువంటి ఈ యాప్ ఏది అంటే అభ్యాస. దాని పేరు అభ్యాస యాప్ అన్నమాట. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ ఆదిమూలపు సురేష్ గారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యాశాఖ మంత్రి. ఇది స్వీయ అభ్యసన యాప్ అనమాట. నెక్స్ట్, అయితే ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఇవి. ఈ రోజు కొన్ని ప్రశ్నలు మీకు ఇస్తున్నాను. ఈ ప్రశ్నలు మీరు చూసి ఈ వీడియోలోనే దీని యొక్క ఆన్సర్లు కూడా ఉంటాయి. ఈ ఆన్సర్ని మీరు తప్పనిసరిగా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వరుసగా 1, 2, 3 అని రాసి ఒకే కామెంట్లో పెట్టినా పర్వాలేదు, లేదా 3 కామెంట్ రూపంలో ఆన్సర్ పెట్టినా పర్వాలేదు. ఒకసారి ఒక్కొక్క ప్రశ్న ఇస్తున్నాను మీకు. ఒకటో ప్రశ్న, 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫారసు చేసినటువంటి కమిటీ ఏది? మళ్ళీ చెప్తున్నానండి, 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని సిఫారసు చేసినటువంటి కమిటీ ఏది? అలాగే రెండో ప్రశ్న, మంగళయాన్ లేదా మామ్ను భారతదేశం ఎప్పుడు అంతరిక్షంలోనికి ప్రవేశపెట్టింది? మామ్ను ఇస్రో అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. ఎప్పుడు ప్రవేశపెట్టింది అంతరిక్షంలోకి అనేది రెండో ప్రశ్న. అలాగే ఐక్యరాజ్యసమితిలో ఉన్నటువంటి అధికారిక భాషలు ఎన్ని? ఈ 3 ప్రశ్నలకి మీరు ఆన్సర్లు కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఆల్ ది బెస్ట్. శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.